రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి జి చిన్నయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది మాదిగ మాలలు రెండు కులాలు కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. చిత్తూరు జిల్లాలో 954 యూనిట్లు, తిరుపతి జిల్లాలో 1267 యూనిట్లు, మొత్తం 2221 యూనిట్లకు గాను 92 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ కి విజిట్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మీకు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు గమనిస్తే షాపింగ్ కాంప్లెక్సెస్ 117 ఉన్నాయి. దాని రెనోవేషన్స్ కొరకు ఆల్రెడీ రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఏమేమి చేస్తో చెప్తున్నాం. తర్వాత మీకు గమనిస్తే చిత్తూరు జిల్లా గాను 954 యూనిట్స్ అండ్ తిరుపతి జిల్లాకి ఆల్మోస్ట్ 1267, టోటల్గా 2221, అంటే 92 కోట్లు శాంక్షన్ అయినాయి. మీరు గత ప్రభుత్వం గమనిస్తే ఇప్పుడే ఈడీ గారు చెప్తున్నారు, చెన్నై గారు, ఇక్కడ ఏమీ అభివృద్ధి అనే మాట లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మనం ముందున్నాం, అభివృద్ధిలో కూడా ముందున్నాం. అంటే ఈ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్లో ఏ కనుక మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ముందుండి కూడా మనం ఏం సాధించలేదు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఇన్నోవా కార్స్ కానీ, భూమి కొనుగోలు పథకం కానీ, స్వయం ఉపాధి పథకాలు కానీ, లేదంటే కావాల్సిన ఏమన్నా వాళ్ళకి ఇస్తుంది. మీరు కనుక 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన 5 సంవత్సరాలు 7.5 లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తే అందులో 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకే ఆయన శాంక్షన్ చేశారు. ఆయన ఇచ్చిన సప్లాన్ నిధుల వల్ల ఆల్మోస్ట్ 4 లక్షల మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా ఇంకా కొంతమంది లైక్ ఎవరైనా ఈ స్వయం ఉపాధి చేసుకోవాలన్న వాళ్ళకి, అలా లబ్ధి పొందిన వాళ్ళకి 2.5 లక్షల మంది ఉన్నారు. అట్ సీసీ రోడ్స్ అయితేనేంటి, లేక శ్మశాన వాటికలు, లేక అంబేద్కర్ భవనాలు, చాలా పెరుమార్పులు జరిగినాయి. లోకేష్ గారు అయితే తను ఐటీ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు 4,000 పైన కిలోమీటర్లు ఆయన సీసీ రోడ్స్ వేస్తే ఆల్మోస్ట్ అవి ఎక్కువగా దళితవాడల్లోనే ఉంటాం మనం గమనించాలి. ఆ రోజుల్లో ఎవరన్నా కానీ డ్రైవర్స్, ఎప్పుడు డ్రైవర్ అంటే డ్రైవరే కారు నడపకుండా ఆ డ్రైవర్ కూడా ఓనర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు.